పరీక్షలు ఎలా ఉంటాయన్నమాట, ఏ నిమిషంలో ఏ ఏ మనస్సులో ఎలాంటి ఆలోచనలు వస్తాయి అనేది మనం చెప్పలేం. కాబట్టి ఎవడు ఎలా ఉన్నాడు అనేది అనుక్షణము పరీక్షించుకొని ఆ పరీక్షలో నెగ్గిన వాడికే ఆ తగిన ప్రతిఫలాన్ని అందిస్తూ రావటం అనే ఒక లక్షణం ఈయన పాత్రలో మనకి బాగా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ఘట్టం అయ్యిందండి. మళ్ళీ సరే, సుగ్రీవుడు వాలి వధా ఘట్టం దగ్గర ఒక ఆరోపణ ఉంది మనకి తెలిసింది, చెట్టుచాటు నుంచి ఎందుకు కొట్టాలి అని. అది కూడా ఒక మాట అనేసుకుని తర్వాత కథలోకి వెళ్ళిపోదాం. అది మొదటిసారి సుగ్రీవుడు వెళ్ళి వాలిని పిలుస్తాడు యుద్ధానికి. సరే, వీళ్ళిద్దరూ చాలాసేపు యుద్ధం చేస్తారు. చివరికి వాలి కొట్టే దెబ్బలు భరించలేక సుగ్రీవుడు పారిపోతాడు. పారిపోయి అలుగుతాడు, ఏమయ్యా నువ్వు ఇంత చేసి వాడిని చంపుతాను దిగమంటే కదా రంగంలోకి దిగాను, తీరామోసి నువ్వు నన్ను చంపేవు కాదు, చెట్టుచాటుకి నువ్వు దాక్కున్న చెట్టు వైపుకి నేను ఎన్నిసార్లు చూడలేదు, బాణం వస్తుందేమో ఇంకా వస్తుందేమో, వాలికి కొడతాడేమో నువ్వు కొట్టేవే కాదు, ఇలా అయితే అసలు నేను దిగకపోదును కదా అని నిష్ఠురాలు ఆడతాడు. ఆడితే రాముడు ఏమంటాడు, అరే మీరిద్దరూ ఒక్కలాగానే ఉన్నారా నాయన, అంచేత వాలి ఎవరో సుగ్రీవుడు ఎవరో నేను పోల్చుకోలేకపోయాను, తీరామోసి బాణం వేసేసాను అనుకో, వాలి అనుకుని నేను కొడితే అది నీకే తగిలితే నా మిత్రుడిని పోగొట్టుకున్న వాడిని అవుతాను కదా, అంచేత నేను బాణం వేయలేదు, రేపొద్దున్న మళ్ళీ పిలు యుద్ధానికి వాడిని, నీ మెడలోనేమో ఒక ఐడెంటిటీ మార్కు ఒక గజపుష్పమాల వేస్తాను, దాన్ని బట్టి నిన్ను గుర్తించి ఆ గజపుష్పమాల లేనివాడు వాలి కాబట్టి వాడిని కొట్టేస్తాను. సరే అయితే నేను పాపం ఈ వెరిబాగుల వాడు ఒప్పుకున్నాడు. రెండో రోజున జరిగింది ఆ పని. ఇక్కడ మొదటి ప్రశ్న ఏమిటంటే, ఇది నిజమా? ఏమంటే రాముడికి వాలి ఎవరో సుగ్రీవుడు ఎవరో తెలియలేదుట. అంత కవల పిల్లలే, నిజమే, ఒప్పుకుందాం. తెలియాల్సిన అవసరం ఏముంది అసలు రాముడికి? ఆయన దగ్గర ఉన్న అస్త్రశస్త్ర సరంజామాన్ని చూసినట్టయితే అంతకుముందు శబ్దవేధి, రూపవేధి, ఇంకెక్కడో 7 సముద్రాల అవతల ఉన్న వాడిని కొట్టగలిగిన మొత్తం సరంజామా చేతిలో ఉండి వాలి ఎవడో గుర్తుపట్టాల్సిన అవసరం ఏముంది? ఈయనకి అసలు కళ్ళు మూసుకుని ఇది వాలికి తగులుగాక అని బాణం వదిలేస్తే వాలికే తగులుతుంది వెళ్ళేది. మరి ఆ మాట చెయ్యొచ్చు కదా, ఎందుకు చేయలేదు ఈయన? రెండో రోజుని ఏదో ఐడెంటిఫికేషన్ మార్కు పెట్టారు, ఆ ఐడెంటిఫికేషన్ మార్కు ప్రకారం కొట్టాడు. తర్వాత ఏదో జరిగింది, వాలి ఏదో కోప్పడ్డాడు, తిట్టాడు, నువ్వు అన్యాయం చేసావన్నాడు. తార ఏదో విలపిస్తూ ఆవిడ సూటిపోటి మాటలంది. చివరికి ఈయన భగవద్గీత ఉపదేశం చేశాడు, ఇది కర్మ, నీ కర్మ, నా కర్మ, నువ్వు చేసింది అవినీతి, సోదరి భార్యను తీసుకొచ్చి ఏదో చేసావు, నేను శిక్షించేవాడిని, శిక్షతో నువ్వు పునీతుడు అయ్యావు, పో అవతలికి అన్నాడు. సరే, ఇదొకటి. వాలి తారా వీళ్ళ తిట్లు, ఈయన సమాధానాలు, ఆ ఘట్టం అలా ఉంచండి. చెట్టుచాటు నుంచి కొట్టడం, ముందు కొట్టకపోవటం ఒక తప్పు, తర్వాత రెండో రోజుని కొట్టడం తప్ప ఒప్ప తర్వాతలోకి వెళ్దాం. ముందు ఎందుకు కొట్టలేదు, సుగ్రీవుడి వీపు వాలి చేత సుగ్రీవుడికి ఎందుకు అంత శిక్ష వేయించాడు అనేదానికి వ్యాఖ్యాతలు ఒక చాలా తమాషా సమన్వయం చేశారు. ఇక్కడ ఏమవుతుందంటే, హనుమంతుడు మొట్టమొదటిసారిగా రామలక్ష్మణులిద్దరినీ తన భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆ పర్వతం మీదకి తీసుకుని పోతాడు. సుగ్రీవుడు ఉన్న పర్వతం మీదకి తీసుకుని వెళ్ళిపోగానే వాళ్ళిద్దరూ ఒక కరచాలనం చేసుకుంటారు, రాముడు సుగ్రీవుడు. నీ కష్టము ఒకటే, నా కష్టము ఒకటే, కాబట్టి మన ఇద్దరం స్నేహితులం, ఇవాటి నుంచి నీ పని నువ్వు చేద్దు, నీ పనికి నేను సహకరిస్తా, నా పనికి నువ్వు సహకరించు, అగ్నిసాక్షిగా వాళ్ళిద్దరూ స్నేహం చేసుకుంటారు. అయిన తర్వాత సుగ్రీవుడు ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్న ఒక సాలవృక్షం కొమ్మ ఏదో పళ్ళుమని ఇలా వేసి రాముడిని కూర్చోమంటాడు. రాముడికి మర్యాద చేశాడు. ఇది చూసి హనుమంతుడు, అరే లక్ష్మణస్వామికి ఆసనం చూపించలేదు ఈ సుగ్రీవుడని, ఈయన గబగబా వెళ్ళి ఇంకొక సాలవృక్షం కొమ్మ విరుచుకొచ్చి అది వేసి లక్ష్మణస్వామిని కూర్చోబెట్టాడు. ఇది సుగ్రీవుడు చేసిన అపరాధం. రాముడికి కుర్చీ వేశాడు, లక్ష్మణుడికి కుర్చీ వేయలేదు. కాబట్టి భాగవతాపచారం చేశాడు సుగ్రీవుడు. ఆ భాగవతాపచారానికి శిక్ష ఒక 100 పిడిగుద్దులు. అవి ఎవరు వేయాలి? ఆ రాజ్యానికి వాలి ఇప్పుడు అధిపతి, కాబట్టి వాడి చేతుల మీదుగా పడాలి. ఆ ఏర్పాటు చేశాడు రాముడు. చాలా గొప్ప సమన్వయం కదండి. తాను కొట్టకూడదు, అంచేత ఆ రాజ్యానికి అధిపతి వాలి, ఆయన రాజ్యంలో జరిగిన భాగవతాపచారం. లక్ష్మణుడు గొప్ప పరమ భాగవతోత్తముడు కదా, అంచేత నువ్వు భాగవతోత్తముడైన తనకి ఒకవేళ కుర్చీ వేయకపోయినా కోప్పడ్డట్టు రాముడు. ముందు లక్ష్మణుడికి మర్యాద చేయలేదు కాబట్టి, ఆలస్యం చేశాడు కాబట్టి, ఆ ఆలస్యానికి తగినట్టుగా 100 పిడిగుద్దులు వాలి చేతుల మీదుగా చక్కగా అయిన తర్వాత మర్దన అయిపోయాక రెండో రోజున తన కర్తవ్యం తాను చేశాడు. అంతే తప్ప మొదటి రోజున చంపలేక కాదోయ్ అన్నారు. ఇది బాగుంటుంది, చక్కటి ఒక సమన్వయం అయి ఉండొచ్చు కూడా, మనం కాదంటానికి లేదు. అంచేత ఇలాంటి అంటే రాముడి లక్షణం ఏమిటి అని అంటే, ఎక్కడికక్కడ రూపాయి అపరాధానికి రూపాయి శిక్ష. ఎవరి ద్వారా వేయించాలి? తాను వేయాలా, ఎవరితోనే వేయించాలా, ఎక్కడికక్కడ సెటిల్ చేసేయటం అకౌంట్స్. ఏం పెండింగ్ ఉంచే పని ఏం లేదు, టక నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. సీతకి వేయాల్సిన శిక్ష సీతకి వేశాడు, సౌమిత్రికి వేయాల్సిన శిక్ష కూడా సౌమిత్రికి వేశాడు, ఏమి నిర్దాక్షిణ్యంగా. అంచేత ఎక్కడికక్కడ జమా ఖర్చులు రాసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. అంచేత ఆయనతో వ్యవహరించడం చాలా కష్టం అండి. సీతాదేవి కనుక వేగగలిగింది, ఇంకెవరి వల్ల అవ్వదు. మరీ అంత చండశాసనంగా ఉండే మనిషి ఆయన. సరే, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం మనము? యుద్ధఘట్టంలోకి వెడదామండి. యుద్ధకాండ 8:30 అయిపోతుంది కదా.
యుద్ధకాండలోకి వెళ్ళిపోయి 2 మాటలు చెప్పేసుకుని మళ్ళీ అయోధ్యకు వచ్చాడు. యుద్ధకాండలోకి వెళ్ళిన తర్వాత వాడు ఎవరంటే విభీషణుడు తన 4 మంత్రులతోనూ వచ్చేస్తాడు. ఆకాశంలో నిలబడి, మహానుభావ నేను నీకు శరణు వేడుతున్నాను, మా అన్నయ్యకి నాకు తెగతింపులు అయిపోయింది, నేను నీలో చేరిపోతాను అని అంటాడు. అంటే ఆయన అక్కడ నుంచోబెట్టి ఈయన పంచాయతీ జరుపుతాడు రాముడు. అమ్మ గొప్ప నాయకుడు రాముడు అని చేతిని పంచాయతీ పెడతాడు. మీ అభిప్రాయాలు చెప్పండి అంటాడు. సరే ఎవరి మట్టుకు వాళ్ళు చెబుతారు. చెబితే సుగ్రీవుడు ఏమంటాడంటే, ససేమిరా మనం చేర్చుకోవడానికి వీల్లేదు, వాడు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో తన అన్నగారు ఉండగా ఆ అన్నగారికి హ్యాండ్ ఇచ్చేసి వీడు ఇప్పుడు పార్టీ ఫిరాయిస్తున్నాడు అని అంటే వీడిని మనం నమ్మటానికి వీల్లేదు, వీడి స్వభావం మంచిది కాదు, మనలో చేరి మళ్ళీ మనకి ఎసరు పెడతాడు వీడు, కాబట్టి రానివ్వటానికి వీల్లేదు అని చెప్తాడు. అయిన తర్వాత హనుమంతుడిని అడుగుతాడు, ఏమరా అబ్బాయి నీ అభిప్రాయం ఏమిటి అని. హనుమంతుడు అన్నీ చూసి వచ్చినవాడు కదా పాపం, ఆయన చెప్తాడు, కాదు విభీషణుడు అలాంటి వాడు కాదు, వాడే నేను లంకకి వెళ్ళినప్పుడు వాడి కూతురు వాడి అంతా ఇంత చేశారు అని చెప్పి ఇప్పుడు రావణుడితో వాడికి పట్టలేదు, కాబట్టి లంకా సామ్రాజ్యం మీద వాడికి కన్నుంది, ఆ కోరికతో జ్ఞాతి వైరంతో మన వైపు వచ్చాడు, అది మనకి లాభించేదే, వ్యక్తిగతంగా చాలా మంచివాడు, మనం చేర్చుకోవచ్చు అంటాడు. అంటే అప్పుడు కూడా రాముడు చేర్చుకోవడానికి సిద్ధపడి తన అభిప్రాయం చెప్పాక కూడా సుగ్రీవుడు ఒప్పుకోకుండా అబ్బే అన్నగారిని ముంచిన వాడండి వీడిని మనమింపని ఎలా చేర్చుకుంటాం అని చాలా ఆవేశపడిపోతాడు. అక్కడ రాముడు లక్ష్మణుడి కేసు తిరిగి ఒక చిన్న 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 చిరునవ్వు నవ్వి, అంటే ఆ చిరునవ్వు వెనకాల ఉన్న అంతరార్థం అంతా ఏమిటనమాట, వాలిని చంపేదాకా నిద్రపోని సుగ్రీవుడు ఈవేళ అన్నగారిని ముంచి వస్తున్న వీడిని మన వైపు చేర్చుకోవడానికి వీల్లేదని ఉపన్యాసం చెబుతున్నాడు అనే అర్థం స్ఫురించేటట్టుగా ఓ చిన్న చిరునవ్వు నవ్వి సుగ్రీవుడికి తిరిగి చాలా గొప్ప శ్లోకం చెప్తాడండి. ఏమిటంటే, ఆయన ఈ ప్రపంచంలో మిత్రులందరూ నీలాంటి వాళ్ళు కారయ్యా, సోదరులందరూ లక్ష్మణుడు లాంటి వాళ్ళు కారయ్యా, పుత్రులందరూ నాలాంటి వాళ్ళు కారయ్యా, ఇది చాలా అరుదైన సంఘటన అంటాడు. ఇంతకన్నా సుగ్రీవుడికి తాటాకులు కట్టడం ఉండదు అని నేను అనుకుంటాను. సోదరులందరూ ఏమిటి, మిత్రులందరూ నీలాంటి వాళ్ళు ఉండరు, నీలాంటి వాళ్ళు మిత్రులు ఇంకా ఉండరు, సోదరులు అందరూ లక్ష్మణుడు లాంటి వాళ్ళు కారు. సరే అది అలాగా ఓకే ఒప్పేసుకున్నాం. ఇంత లక్ష్మణుడికి ఏం చేశాడు ఈయననే తర్వాత చూద్దాం. సరే పుత్రులందరూ నాలాంటి వాళ్ళు కారు, ఇది కూడా ఎంతమటుకు నిజము, పుత్రులందరూ నాలాంటి వాళ్ళు కారు అని అంటే మాటకు నిలబడి రాజ్యం వైపు మళ్ళీ చూడకుండా పితృవాక్య పరిపాలన కోసం వచ్చేశాడు. కానీ వచ్చి బాధపడ్డా లేదా, అడవిలోకి వచ్చి రాముడు కూడా బాధపడ్డాడు. దశరథుడు చేసింది చాలా తప్పు అని ఆయన నిందించాడు. కామ వివశుడై మా తండ్రి ఇలా చేశాడు, అర్ధకామములే భజించేవాడికి జీవితం ఇంతే, యోగ్యుడైన కొడుకుని విడిచిపెట్టుకున్నాడు, రాజ్యాన్ని అంతటినీ ఇప్పుడేమో గాలికి వదిలేశాడు అని దశరథుడి మీద చాలా తీవ్రంగా మాట్లాడాడు రాముడు. కానీ ఎందుకు గొప్పవాడు అంటున్నాము అంటే, అలాంటి దశరథుడు ఒక మాట అన్నాడు, ఒరే అబ్బాయి ఇవాళ అందరూ నీకు అనుకూలంగా ఉన్నారు, వశిష్ఠుడు కానీ సుమంత్రుడు కానీ నా మంత్రులు కానీ దండనాయకులు కానీ సామంతులు కానీ మొత్తం ప్రజా సమూహం కానీ నీకు అనుకూలంగా ఉంది, కాదుంటున్నది ఒక్క కైకేయి మంధర ఇద్దరూ మాత్రమే, అంచేత నువ్వు నన్ను బంధించు, నిగృహ్యమాం, నన్ను బంధించు లేకపోతే నన్ను చంపే, నన్నే చంపేయి అంటున్నాడంటే కైకనిని మంధరిని ఏం చేయాలి అనేది వీ కెన్ అండర్స్టాండ్. నువ్వు పట్టాభిషేకం జరిపించుకో, నీకు తిరుగులేదు అన్నాడు దశరథుడు. అయినా సరే జరిపించుకోలేదు, అందుకని రాముడు గొప్పవాడు. ఆయన అంచేత ఎన్ని పరీక్షలకి తట్టుకుని నిలబడ్డాడు కాదు, కానీ మిత్రులందరూ నీలాంటి వాళ్ళు కాదు అని ఈ సన్నివేశంలో అనటంలో అంతరార్థం ఏమిటి? ఓ చిరునవ్వు నవ్వి పైగా సరే అనేసి, సరే నువ్వు పెట్టిన సందేహాలన్నీ ఒప్పుకుంటానయ్యా, మన వైపుకే వచ్చి మనకేదో ఎసరు పెడతాడు అందాం, వాడు పెట్టే ఎసరుకే మనం మరిగిపోతామా, ఇంత మాత్రమేనా మన సామర్థ్యం, ఇంత మాత్రమేనా మన స్నేహబంధం, అంచేత కుదరదు, ఒప్పుకోవలసిందే. వీటన్నింటికీ మించి నాకు ఒక వ్రతం ఉంది, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్య దదామ్యతద్ వ్రతం మమ. అంచేత ఎవడైనా వచ్చి బాబు నీకు శరణు పెడుతున్నాను అని ఒకసారి అంటే చాలు అభయం. సకృదేవ ప్రపన్నాయ ఒకసారి వచ్చి కాళ్ళకి దండం పెడితే చాలు, మాట్లాడక్కర్లేదు కూడా, కాళ్ళ మీద పడిపోతే చాలు అభయం. సర్వభూతేభ్య ఏతద్ వ్రతం మమ, అంచేత నా వ్రతం ప్రకారం నువ్వొద్దన్నా ఇంకొకడొద్దన్నా విభీషణుడికి నేను శరణి ఇచ్చి తీరుతాను రామ్మను అన్నాడు. వెంటనే పట్టాభిషేకం జరిపించేశాడు. అంటే ఇంక విభీషణుడు బెసగడానికి వీల్లేదు, విభీషణుడికి దక్కవలసింది లంకా సామ్రాజ్యం, అక్కడికి సంతృప్తి పడి ఊరుకో అంతే, రేపొద్దున మళ్ళీ అయోధ్య మీద కన్ను వెయ్యకు అన్నమాట. అక్కడికక్కడ జరిపించేశాడు, కిరీటం పెట్టేశాడు, చతుస్సముద్రోదకాలు వచ్చేసాయి, పట్టాభిషేకం జరిపించేశాడు, అయిపోయింది, పట్టాభిషేకం డిక్లేర్ చేసి పడేశాడు. ఇంకా రావణాసుడు బతికుండగానే అంటే సంహరించి తీరతాను అని. సరే జరిగిందండి. సౌమిత్రికి ఎక్కడ శిక్ష వేశాడు, సీతకి ఎక్కడ శిక్ష వేశాడు, 2 ఘట్టాలు.
సౌమిత్రికి రావణాసుడితో రాముడు తీవ్రంగా యుద్ధం చేస్తుంటే ఈ సౌమిత్రి గారు మధ్యలో వచ్చి రావణాసుడిని అటాక్ చేస్తాడు. నిజానికి చెయ్యక్కర్లా, రాముడు అన్నగారును రావణాసుడు కొట్టుకుంటున్నారు, కొట్టుకోమని చూడొచ్చు కదా. ఈ మాత్రానికి రాముడు దాకా కావాలా మనం ఉండగా అనుకుని మధ్యలో ఈయన దిగాడు. దిగి రావణాసుడితో యుద్ధం చేశాడు చాలా తీవ్రంగా. రాముడు ధనుస్సు గినుస్సు అని పక్కన పెట్టేసి చూస్తున్నాడు చక్కగా. వాడు సౌమిత్రి దెబ్బ తట్టుకోలేక వాడు శక్తి ఆయుధం ప్రయోగించాడు. అది వచ్చి లక్ష్మణుడి మీద పడిపోతాడు. చూస్తూ కూర్చున్నాడు రాముడు. పడింది, మూర్చిపోయాడు. అప్పుడు వెళ్ళిపోయి లబోదిబోమని దేశే దేశే కళత్రాన్ని దేశే దేశే చ బాంధవా తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర. ఒరే నాయన, నీలాంటి తమ్ముడున్న దేశమే ఉండదురా ఈ ప్రపంచంలో అని లబోదిబోమన్నాడు. కన్నీరు గార్చాడు. సరే, అంతలోకి దానికి కావలసిన చికిత్స గట్రా ఏవో జరిగిపోయాను. నాకు ఇక్కడ వచ్చే సందేహం ఏంటి, పక్కనే ఉన్నావు కదా నువ్వు, శక్తి ఆయుధం వచ్చి వీడి నెత్తి మీద పడిపోతుంది కదా తమ్ముడి మీద, ఆయుధం పడకుండా నువ్వు ఎందుకు అడ్డుకోలేకపోయావు? అడ్డలేడా? పడ్డాక అయ్యి బాబోయ్ నా తమ్ముడు అంతటి వాడు లేడు అనటం ఏమిటిది? నాకు అర్థం కాల. ఏదో ఇలాగ ఏమిటి సార్ ఇది, పక్కనే ఉన్నాడు కదండి, మాయలన్నీ ఏమిటండి ఇవన్నీ అంటే, అసలు ప్రపంచం మాయ అంతా తెలిసిపోయిన తర్వాత నుంచి రాముడు మహామాయావి అయిపోయాడు అన్నారు. మహామాయావి అనమాట రాముడు. ఎందుకంటే భగవంతుడు మహామాయావి, సర్వమాయలు ఆయన అధీనంలో ఉంటాయి. అంచేత వాడు మహామాయావి. ఇవన్నీ ఆడతాడు ఆయన, ఆడిస్తాడు. అంచేత లక్ష్మణస్వామి మీద శక్తి పడుతున్నప్పటికీ ఈయన కాపాడలేదు. ఎందుకు కాపాడలేదు అంటే, లక్ష్మణుడికి కూడా శిక్షించవలసిన ఒక అపరాధం లక్ష్మణుడు కూడా చేశాడు. ఏమిటది అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ సీతను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి పోవటానికి వీల్లేదు అని చెప్పి ఈయన మారీచుడి వెంట పరిగెడితే, సీతాదేవి ఏదో అనరాని మాటలు అంది కదా అని చెప్పేసి ఆవిడని విడిచిపెట్టేసి అడవుల్లో వెంటనే వచ్చేసాడు. తిరిగి వచ్చిన తర్వాత రాముడు చివాట్లు పెడతాడు, నువ్వు తప్పు చేశావు అన్నీ. సీత ఇంకా కఠినంగా మాట్లాడింది అనుకో, నేను చెప్పిన పని చేయకుండా నువ్వు ఎందుకు వచ్చేసావు? విడిచిపెట్టి రాకూడదన్నానా? ఎందుకు వచ్చావు? నువ్వు రాకుండా ఉండవలసింది ఇక్కడే ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఇప్పుడు వెతకాలి మనం సీతని అని వెతకడానికి మొదలుపెట్టి, ఆ వేళ సౌమిత్రి చేసిన ఆజ్ఞోల్లంఘనానికి బాకీ ఉండిపోయి, అందుకంట అంచేత ఓ దెబ్బ తగలని. పాపం తనకింతకాలము సేవ చేస్తున్న వాడిని తానే కొట్టలేడు, శిక్ష పడాలి. అంచేత నువ్వు అడ్డం దిగి తానే వెళ్ళాడు కదా రావణాసురుడి మీదకి, వాడు వేశాడు. వెయ్యిని తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు కదా, అంచేతను పడిని ఓ దెబ్బ అక్కడికి అకౌంట్ సెటిల్ అయిపోతుంది అనుకున్నట్టు రాముడు. అందుకని కాపాడలేదు అని చెప్పారు. అంటే ఇది నిజంగా అయినా అయ్యుండొచ్చు. ఎందుకంటే భగవంతుడు ఏమండి కాపాడగలడు కదా, నాకు ఈ ప్రమాదం రాకుండా ఎందుకు తెచ్చిపెట్టాడు? నేను రోజు పూజలు చేస్తున్నాను, రోజు పారాయణం చేస్తున్నాను, రోజు ఉపాసన చేస్తున్నాను, నా కర్మ ఎందుకు రాశాడు ఇది అని మనం అడిగి తీరే క్షణాలు జీవితంలో చాలా వస్తాయి. ఎందుకు చేస్తాడు అంటే అంతే, అది మహామాయ. నువ్వు అనుభవించాలి దాన్ని. నువ్వు అనుభవించకపోతే నీకు మోక్షం లేదు. నీ బ్యాలెన్స్ సెటిల్ అయిపోవాలి. అంచేత నువ్వు నీ సుకృతాలకి సంబంధించినవి వచ్చినప్పుడు ఎలా ఆనందించి అనుభవిస్తున్నావు, నీ దుష్కృతాలకు సంబంధించినవి కూడా వస్తాయి, అనివార్యంగా వస్తాయి. అంచేత వాటి గ్రావిటీని తగ్గించుకోవటానికి, వాటి తీవ్రతని తగ్గించుకోవటానికి నువ్వేమైనా ఆగచాట్లు ప్రయత్నాలు చేస్తే చెయ్యొచ్చు తప్ప వాటి నుంచి సుతరాము తప్పించుకోవడం అనేది నీ వల్ల కాదు. అంచేత శేషిగా ఆయన ఈ శేషుడికి పడవలసింది పడేటట్టు చేశాడు అన్నారు. అంటే అలా ఉంటుంది అన్నమాట. మరి సీతకు కూడా అదే ఉద్దేశంతో వేశాడట ఆ శిక్ష. సౌమిత్రిని అనరాని మాటలంది కదండి, నువ్వు నా కోసమే వచ్చావు, నువ్వు అసలు భరతుడు పంపిన గూఢచారివి, ఏకాంతంలో దొరికితే ఎగరేసుకుపోదామని వచ్చావు దుర్మార్గుడా అని తిడుతుంది సీత. అన్ని మాటలు కాదు అనేసింది టక. ఎందుకంటే కోపం వస్తే మనస్సు ఎలాంటి వాళ్ళకైనా కంట్రోల్ ఉండదు, అనొచ్చా అనకూడదా అనే పరిజ్ఞానం పోతుంది ఎవరికైనా సరే. ఆ తీవ్రమైన ఆవేశ సన్నివేశంలో అనేసింది అనకూడని మాటలన్నీ. ఇంతకాలము పాపం నాహం జానామి కేయూరే, నాహం జానామి చ నూపురే, నాహం జానామి చ కుండలే, నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ అని చెప్పుకున్న లక్ష్మణస్వామి సీతాదేవిని నూపురాలకు పైన ఎప్పుడు చూసి ఎరగడైనా. అంతటి మా మహానుభావుణ్ణి అనరాని మాటలు అనేసింది ఆవిడ. మరి అన్నందుకు సీతాదేవికి ఆ మోతాదు శిక్ష పడాలి కదా. అందుకని అంతా రావణ సంహారం అయిపోయిన తర్వాత సీతాదేవిని రప్పించుకుని అందరూ ఏమి ఊహించారంటే, రావణ సంహారం అయిపోగానే రాముడు పరిగెత్తుకుంటూ సీత ఎక్కడ అశోకవనం ఎక్కడ వెళ్ళిపోతాడు ఆవిడ దగ్గరికి అని అనుకున్నారు. లేదు, సీతాదేవి నా రాముడు అంటూ వచ్చేస్తుంది అని అనుకున్నారు. ఆవిడ అక్కడ బిగిసిపోయింది, ఈయన ఇక్కడ బిగిసిపోయాడు. రామమ్మ తల్లి అంటే ఆవిడ రాదు, ఆయనే రావాలి. నేను ఇక్కడ ఎలా ఉన్నానో ఏ పరిస్థితిలో ఉన్నానో ఆయనే కళ్ళారా చూడాలి. నేను రానంటుంది హనుమంతుడు ఎడితాను.
చివరికి విభీషణుడిని పంపిస్తాడు, నువ్వు రాజు కాబట్టి ఆజ్ఞాపించి తీసుకురా అంటాడు. ఆయన బతిమాలతాడు, అంటుంది ఆవిడ, కాదమ్మా నేను రాజుని, నువ్వు చెయ్యాలి అని అంటే అప్పుడు సాలంకృత అయ్యి పల్లకి మీద వస్తుంది. పల్లకి మీద ఆవిడ వస్తున్నంతలోని బిగిసిపోతున్నాడు అంతే రాముడు. వీడి ముఖ కవళికలన్నీ మారిపోతున్నాయి. అంతవరకు మందస్మిత వదనారవిందుడు, జయ జయధ్వానాలు, విజయోత్సవాలు, బిగిసిపోయాడు అంతే. ఆవిడ వస్తుంటే ఈ హడాహిడి అంతా చూసి వాళ్ళందరినీ అరిచాడు పట్టుకుని, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి, లేనిపోయిన గౌరవాలు ఏమి ఇవ్వక్కర్లేదు, మీరు ఓవర్ యాక్షన్ చేయకండి అనే పద్ధతిలో మాట్లాడు. వచ్చింది, వచ్చాక ఏదో నా వాటిలో అన్నాడు, నీ ఇష్టం, నా కర్తవ్యం నేను చేశా, జరిగిపోయింది, నేను విడుదల చేసేసా, ఎవరితో పోతావో పో, ఇదిగో వాడున్నాడు వీడున్నాడు, ఇంక నానా బీభత్సం మాట్లాడాడు, చెప్పకూడదు కూడా, అంత తీవ్రంగా మాట్లాడాడు. ప్రారంభమే ఎలా మాట్లాడో తెలుసునండి, ప్రాప్త సందేహ చారిత్ర ప్రతికూలాసిమే దృశో దీపో నేత్రాతురస్యేవ. నీ క్యారెక్టర్ విషయంలో నాకు ప్రాప్త సందేహ చారిత్ర, ఎవడి కొలువులో ఉన్నావు, వాడి స్వభావం ఏమిటి, హరణం పరదారాణం గమనం సంప్రమధ్యవ, అది వాడి వ్రతం, ఏతద్వ్రతం మమ అని వాడు చెప్పుకున్నాడు. వాడి కొలువులో ఇన్ని నెలలు ఉన్నావు, వాడు లోకానికి చాలా సందేహాస్పదం, నాకే సందేహాస్పదంగా ఉంది నీ విషయం, కాబట్టి నువ్వు నా ఎదురుగుండా నిన్ను చూడలేకపోతున్నాను నేను, దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసిమే దృశోపం అన్నాడు. ఇంత కఠినంగా మాట్లాడి పాపం అటువంటి ఆవిడ ఏమైపోతుంది, బిలబిల్లాడిపోతుంది, ఏదో అని పాపం అనుకుని వచ్చింది, తీరా చేస్తే ఇది పరిస్థితి. సరే అగ్నిలోకి ప్రవేశించింది, అగ్ని పరిశుద్ధి అయ్యింది. అయిన తర్వాత చెప్తాడు రాముడు, నాకు తెలుసు సీత ఎంత పవిత్రురాలో, ఆవిడ నిష్కల్మషమైన చాలా పతివ్రత అని నాకు తెలుసు, ఆవిడ అంతరంగం, ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పాడు వాల్మీకి, హృదయం ఒకరి మనస్సుతో ఒకరి మనస్సు తెలుసుకోగలిగిన దంపతులు అని వర్ణన చేశాడు. చాలా మోడర్న్ భావాన్ని చెప్పాడు అక్కడ వాల్మీకి. వాచ్యం చెయ్యక్కర్లేదట రాముడు నాకు ఇది కావాలి అని, సీత అలాగే నాకు ఇది కావాలి అని చెప్పక్కర్లేదట. ఆవిడ మనస్సులో ఏది ఉందో రాముడి మనసుకు తెలిసిపోతుందట, రాముడి మనసులో ఏది ఉందో ఆవిడ మనసుకు తెలిసిపోతుందట. అంతటి గొప్ప అనుబంధం వీళ్ళది అన్నారు. ఇన్నేళ్లు కాపురం చేశారు, ఇన్నేళ్ళు కష్టాలు పడ్డారు. కష్టాల్లో ఎక్కువ కలుస్తాము కదా సుఖాల్లో కన్నా. దాంపత్యం అనేది యత్ కాలేన ఆవరణచ్చయాత్ పరిణతే యత్ స్నేహసారే స్థితం అని చెప్పి చిట్ట చివరికి కష్టాల కడలు ఈదుతున్నప్పుడు స్నేహసారంగా మారుతూ ఉన్న దాంపత్యం ఇంతకాలం మారింది. ఇప్పుడు వచ్చేసి ఇలా మాట్లాడతాడు ఏమిటి, ఆవిడికి ఏమీ అర్థం కాకపోతే సరే అగ్నిలో దూకింది, అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, అంతా అయ్యాక నాకు తెలుసు సీత మీరు చెప్పాలేంటి, ఆవిడ చాలా పవిత్రురాలు, కానీ లోకం దృష్టికి తెలవాలి కదా ఆవిడ ఎంత పవిత్రురాలో. రావణాసురుడి కొలువులో ఇన్నేళ్ళు ఉన్నది అంటే ఏమనుకుంటుంది లోకం, అందుకోసం నేను అలా మాట్లాడాను, అంతకుమించి ఏం లేదంటే. అంత కఠినంగా మాట్లాడాలండి, అందుకోసమైతే ఇంకో మార్గం ఏమీ లేదా. దీన్ని సమర్థించుకోవటానికి కావలసిన సరంజామా దొరకని కవులందరూ తర్వాత ఏం చేశారంటే ఒక మాయసీత, ఒక నిజసీత అక్కడి నుంచి తీసుకొచ్చేసారు మొత్తం. అంచేత ఈ కష్టాలన్నీ పడిందంతా మాయసీత, అసలు సీత ఆ పూట అక్కడికి మళ్ళీ వచ్చింది. అంచేత అసలు సీత నేనేమీ అనలేదు, మాయసీత కాబట్టి ఆవిడికి సంబంధించి ఇట్లా అన్నాడు అని ఒక చిన్న తమాషా ట్విస్ట్ ఇచ్చారు. బాగుంది, మంచి కల్పనే. ఎందుకంటే కాలగమనంలో ప్రాచీన పౌరాణిక ఇతిహాస కథల మీద కాలగమనంలో ఆలోచనల మార్పులో, ధర్మాల మార్పులో, రకరకాల పరిణామాల్లో దృక్పథాలు మారుతూ ఉంటాయి. మారినప్పుడల్లా దానికి అవసరమైన కల్పనలతో దాన్ని మార్చి వేరే వేరే పద్ధతిలో అందించటం అనేది ఒక సంప్రదాయం, ఒక పరంపరగా వస్తున్న సంప్రదాయం. దుష్యంతుడి విషయంలో అలాగే జరిగింది కదా. పెళ్లి చేసుకుని నేను కాదు పొమ్మన్నాడు అని చెప్పి కాళిదాసు గారు ఒక అపూర్వమైన కల్పన చేశాడు. దూర్వాస శాపవృత్తాంతం కల్పించి ఆయన అసత్యం ఆడటానికి ఈ శాపం కారణము అని అన్నాడు. ఇట్లాగా అలాగే తర్వాత కవులు, నాటకకర్తలు దానికి కావలసిన పరిష్కారాలు చేస్తూ వచ్చారు. వాలి విషయంలో మురారి అనర్ఘరాఘవంలో ఇలాంటి ఒక కల్పన చేశాడు. చెట్టుచాటు నుంచి కొట్టడం, అన్యాయంగా చంపటం, దీనికి సంబంధించిన ఒక పరిష్కరణ చేశాడు అనర్ఘరాఘవంలో. అది ఏమిటంటే వాలికి రావణాసురుడికి లింకప్ చేశాడు. రామాయణంలో కూడా ఆ ప్రస్తావన ఉంది. ఎందుకంటే వాలి అంటాడు, సీతను తీసుకురావాల్సి వస్తే నువ్వు సుగ్రీవుణ్ణి శరణు వేడే బదులు నన్నే అడిగితే ఈ పాటికి వాడిని వీపు చెట్లు కొట్టి సీతాదేవిని సముద్రంలో దాచిన ఎత్తుకొచ్చి నీకు ఇచ్చేవాడిని కదరా బాబు, అలాంటిది నన్నే అడక్క సుగ్రీవుణ్ణి అడిగావు, వాడి కోసం నన్ను చంపావు అనవసరంగా అని చెప్పి తిడతాడు. పైగా వాలి అంతకుముందు రావణాసురుని చంకలో పెట్టుకుని 7 సముద్రాలు తిప్పాడు అనే విషయం కూడా వాల్మీకల్లో ఉంది. అంతటి సమర్థుడు వాలి. అంచేది ఈ లింకుని తీసుకుని మురారి ఏం చేశాడంటే వాలికి రావణాసురుడికి అనుబంధం పెంచాడు. వీళ్ళిద్దరికీ స్త్రీపరమైన ఒక స్నేహం ఉన్నట్టుగా ఒక కల్పన చేశాడు.
చేసి వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అని, ఈ దక్షిణాపథంలో వాలి రావణాసురుడికి రిప్రజెంటేటివ్గా ఉంటున్నాడు అని ఈ అనుబంధాన్ని కల్పించాడు. కల్పిస్తే అప్పుడు వాలి ఈజ్ ఈక్వల్ టు రావణాసురుడు అయిపోయాడు. వాడెంత దుష్టుడో వీడు అంతకంటే దుష్టుడయ్యాడు. కాబట్టి వీడిని సంహరించడానికి ఆయన చెట్టుచాటు నుంచి కొట్టచ్చు, పుట్టచాటు నుంచి కొట్టచ్చు అని ఒక కల్పన చేశాడు. అంటే ఈ రకంగా ఎప్పటికప్పుడు ఆయా కాలాలలో కవులు కొన్ని కల్పనల ద్వారా ఇందులో వచ్చినటువంటి ఆక్షేపణలు లేదా తమకి అసంగతాలుగా కనిపించినవి, లోకమంతా అలా ఆలోచించక్కర్లా, తనకి ఒకవేళ అలా కనిపిస్తే దానికి కావలసిన పరిష్కరణగా ఏదైనా చేస్తూ ఉండటము అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇంత అయ్యిందండి. అక్కడ రావణ వధ అయింది, పుష్పక విమానం ఎక్కారు, సీతాదేవి మాట్లాడటలేదు. తమాషాని రాముడు ఎలా మాట్లాడతాడు సీతతో? ఇప్పుడు ఇంత అనరాని మాటలని 10 మంది ఎదురుగుండా అవమానపరిచి, బంధువులు వచ్చినప్పుడు చీచీచి అని తిట్టిపోసి, సాయంకాలం అయ్యాక ఆవిడతో ఎలా మాట్లాడతాడండి భర్త? పుష్పక విమానంలో కూర్చున్నాక రాముడు సీతతో మాట్లాడలేదు. సీత అంతకంటే బిగిసిపోయింది. ఆవిడ ఏది ఆకృతి రామచంద్ర విరహాకృతి అంటే ప్రతిజ్ఞ మూర్తిగా ఉన్నట్టుగా ఉంది. ఆవిడ కూడా తక్కువదేం కాదు కదా, మాట్లాడలేదు. పలకరించటానికి మిష పెట్టుకుని రాముడు, ఇదిగో ఇక్కడే మేమే బ్రిడ్జి కట్టాం, ఇదిగో ఇక్కడే ఈ గోదావరి ఒడ్డునే నిన్ను రావణాసురుడు తీసుకుపోయాడు, ఇప్పటికి కూడా గోదావరి భయపడుతోంది చూడు అని ఈ పిచ్చి కథలన్నీ చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కిష్కిందకు వచ్చేదాకా మాట్లాడలేదండి. కిష్కిందకు వచ్చాక పాపం వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ వస్తే అప్పుడు కాస్త నవ్వి ఆవిడ అప్పటి నుంచి క్షమించాను పో అన్నట్టుగా మాట్లాడింది రాముడితో. ఆవిడ కలిగిన హృదయవేదన ఇంత అంతా కాదు కదా, నొప్పించిన వాడు భయంకరంగా. సరే వచ్చాడండి, అక్కడికి పట్టాభిషేకం అయ్యింది. ఇప్పుడు యువరాజ్య పట్టాభిషిక్తుడిని ఎవరిని చెయ్యాలి? భరతుడికి చెయ్యాలా, సౌమిత్రికి చెయ్యాలి, లక్ష్మణుడికి చెయ్యాలా? సరే శత్రుఘ్నుడు సత్రకాయ అలా ఉంచుదాం కాసేపు. వీళ్ళిద్దరిలో ఎవరికి చెయ్యాలి? వయస్సు ప్రకారం చూస్తే రాముడు వెనకాల పుట్టినవాడు భరతుడు కాబట్టి ఇంతకాలము పాదుకలు నెత్తి మీద పెట్టుకుని ఆ సింహాసనం మీద పాదుకలే కూర్చోబెట్టి తానేమో కాషాయం కట్టుకుని గుడిసెలో ఉండి రాజ్య పరిపాలనా భారం అంతా వహించాడు కాబట్టి అతనికే అప్పగించాలి యువరాజ్య పట్టాభిషేకం. కానీ తనతో కూడా ఉండి ఇన్నేళ్ల పాటు అడవుల్లో ఉండి కష్టాలన్నీ పడి యుద్ధంలో ఒళ్ళంత హూనమైపోయి ఇంత చేసిన సౌమిత్రి, ఇంతకీ సౌమిత్రి ఏమనుకుంటున్నాడు? ఇన్నేళ్లు తనకి నీడగా ఉన్న సౌమిత్రి మనసులో ఏముంది అనేది తెలుసుకోకుండా భరతుడికే యువరాజ్య పట్టాభిషేకం రాముడు జరిపేస్తే సౌమిత్రి తనలాగే ఆనకెప్పుడో వెళ్ళి ఊర్మిళ ఒళ్ళులో తడబెట్టుకుని, చూసావా మా అన్నయ్య మాట వరుసగా నన్ను అడగనన్నా అడిగాడు కాదు అని అనుకోవచ్చు. చెప్పలేము మనసు ఎలాంటివి. ఎందుకంటే దశరథుడు తరిమేస్తే అడవికి వచ్చేసి అడవిలో చెట్టు కింద సీతమ్మ ఒడిలో తలబెట్టుకుని వలవలా ఏడ్చి రాముడు దశరథుడిని తిట్టాడు, ఇలా చేశాడు మా నాన్న అని. ఇది అతని అనుభవం తనకు ఉంది. లోకంలో ఎలాంటి ఆకాంక్షలు ఉంటాయి మనస్సులకి, అర్ధకామాలు ఎలా నడిపిస్తుంటాయి, విశ్వామిత్రుడు కనువిప్పు కలిగించిన కథలన్నీ స్క్రీన్ ఆడుతోంది. అంచేత సౌమిత్రి ఏమనుకుంటున్నాడు తెలవాలి. అందుకని దాని దగ్గరికి పిలిచి, ఒరే అబ్బాయి యువరాజ్యానికి నిన్నే పట్టాభిషిక్తుని చేస్తాను అన్నాడు. అదేంటి అన్నయ్య, అబ్బాయి అలా చేయడానికి వీల్లేదు, భరతుడు ఉండగా నేనేమిటి, భరతుడికి చెయ్యి అన్నాడు. భేష్, భరతుడికి చేశాడు. సౌమిత్రిని ఒకసారి మోగించాడనమాట. మనం భారతంలో చూస్తాం ఇలాంటి టెక్నిక్స్. అంచేత ఒక సేనాధిపతి చచ్చిపోగానే ముందు వాడి దగ్గరికి వెళ్ళటం, వాడు ఎవడండి ద్రౌణి, అశ్వత్థామ దగ్గరికి వెళ్ళటం, అశ్వత్థామ ఇప్పుడు ఎవరిని చేద్దామంటావు సేనాధిపతిని అని అడగటం. అంటే వాడిని అభిప్రాయం అడుగుతున్నాడు అని అంటే అశ్వత్థామ నన్ను చెయ్యని అనడు కదా. ఒకవేళ అశ్వత్థామికి లోపల తనే అవ్వాలి సేనాధిపతి అనే కోరిక ఉన్నా వాడినే మనం కన్సల్ట్ చేస్తున్నాం అనమాట. వాడికి కోరికగా ఉంది అని తెలిసి, అంచేత ఎవడైతే వీసీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తుంటాడో వాడిని తీసుకొచ్చి సెర్చ్ కమిటీలో పడేసామనుకోండి, తిక్క కుదురుతుంది. ఇక ప్రయత్నం ఏం చేయడం వాడు. అలా చేసిన టెక్నిక్ మన భారతంలో చూస్తాం. అలాగే ఇక్కడ కూడా ఏమనుకుంటున్నాడో నిజంగా సౌమిత్రి తెలియదు, లేదా మనసులో నిజంగానే సౌమిత్రికి వాడు ఒప్పుకుంటే చేద్దామనే సంకల్పం ఉండొచ్చు. ఉన్నవాడైతే కాదు భరతుడికి చెయ్యని సౌమిత్రి చెప్పగానే, కాదులేరా 12 ఏళ్ళు భరతుడికి ఇచ్చాం కదా, వాడు ఏమాత్రం సుఖపడ్డాడు కనుక రేపు యువరాజ్యం ఇచ్చినా అలాగే ఉంటారు కాషాయం కట్టుకుని, ఎందుకులే అడవిలో కష్టాలు పడ్డావు కదా ఇప్పుడైనా సుఖపడదు, కానీ మీకోసమే కదా నేను పట్టాభిషేకం జరిపించుకుంటున్నది, నువ్వు కాదంటానికి వీల్లేదు, నువ్వే ఒప్పుకోవాలి అని రాముడు రొక్కించవచ్చు. చేయలా, నిర్బంధం చేయలా. అంతేనంటావా, అయితే భరతుడికే జరుపుతాలే అన్నాడు. ఎందుకు ఇవన్నీ అనాల్సిన అవసరం ఏముంది? భరతుడు నా తర్వాత వాడు జరిపాను అంటే సౌమిత్రి ఏం అండవు. కానీ ఏమో చెప్పలేము, లోపల ఏమన్నా అనుకోవచ్చు కదా, అంతఃపురంలోకి వెళ్ళాక ఆనక అది కూడా మోగించి చూడాలి అని అంచేతను జరిపించాడు. ఆ తర్వాత రాజ్యం అంతా సుభిక్షంగా పరిపాలన చేశాడు.
అని అంతా చెప్పుకుంటూ వచ్చాడు అనుకోండి. అంచేత మొత్తం రామాయణంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రాముడి తత్వాన్ని, రామో విగ్రహవాన్ ధర్మ సత్యపరాక్రమ అనే వాక్యాలు, అతని దృక్పథం అంటే అంటే కావ్యశిల్పం దృష్టితో అక్కడే మనం మాట్లాడుకోవడానికి ఉంటుందండి. కావ్యశిల్పం దృష్టితో అయితేనే అవునంటానికి కానీ కాదంటానికి కానీ ఉంటుంది. అది కాకుండా పైమెట్టు మీదకి వెళ్ళిపోయాం అనుకోండి, అవునంటాలే తప్ప కాదంటాలు ఉండవు. ఇంకా అక్కడ ఉపవాదాలకి ఏమీ ఆస్కారం ఉండదు. మహా అయితే ఏదో చిన్నది అక్కడ ఏమిటి, ఏ తత్వం రామాయణంలో ఉన్నది, అద్వైతమా, శైవమా, విశిష్టాద్వైతమా, ఇలాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చు తప్ప లౌకిక దృష్టితో మనం మాట్లాడుకోవటానికి కావ్యంగా మనం చూసినంత మేర రామాయణంలో చాలా అపురూపమైన విషయాలని, రామపాత్రకు సంబంధించిన ఒక మానసిక పరిపక్వత పొందినటువంటి, ఒక జగత్తుని ఏలగలిగిన, పరిపాలన సాగించగలిగిన మనిషికి ఉండవలసిన అన్ని అనుభవాలు, అన్ని అనుభూతులు, అన్ని అర్హతలు, అన్ని ఆలోచనలు, అన్ని ఆశంకలు, అన్ని సమాధానాలు, అన్ని యుక్తులు అన్నీ కలిగిన ఒక పరిపూర్ణ పరిపాలనా దక్షుడుగా రాముణ్ణి తీర్చిదిద్ది విశ్వామిత్రుడు విడిచిపెట్టాడు. అతని జీవితం అంతటినీ కూడా ఒక వెలుగుబాటలో నడిపించిన మహాగురువుగా విశ్వామిత్రుడు రాముడికి ఒక ఆ స్థానంలో ఉంటాడు వాల్మీకి రామాయణం ప్రకారం. కల్పవృక్షంలో కూడా ఈ రహస్యాన్ని చాలా చోట్ల ఆయన గారు ప్రస్తావన చేసి విశ్వామిత్రుడి గురించి చెప్పవలసి వచ్చినప్పుడల్లా అతడు అప్సరస్ తనుసుఖ ప్రాచీనుడు లాంటి విశేషణాలు వేస్తూ విశ్వామిత్రుడి జీవితంలో ఉండే వైవిధ్యాన్ని అంతటిని, అతడి పరిపూర్ణ మానవత్వం, పరిపూర్ణ వ్యక్తిత్వం వికసించడానికి కావలసిన సంఘటనలతో అతని జీవితం ఎలా రూపొందింది, అతని శిష్యరికం ద్వారా రాముడికి ఏ రకమైన లాభాలు కలిగాయి అనే దాన్ని ఆయన కూడా అక్కడక్కడ వాచ్యంగా, వ్యంగ్యంగా అందించుకుంటూ వచ్చిన శిల్పాభిరామమైన కల్పవృక్షం కూడా మనకి అందుబాటులో ఉంది. ఏమైనా చాలాసేపు నేను ప్రసంగించాను, ఏదో రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా. ఓపికగా విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ, నా ప్రసంగించిన దాంట్లో ఏమైనా ఎవరికైనా నచ్చని విషయాలు కానీ, కాదు ఇదా ఉంటే బాగోదు అని అనిపించినవి కానీ, తప్పులు అని అనిపించినవి కానీ ఏమైనా ఉంటే, నా స్వభావం ఏంటంటే మంచి మైకులో చెప్పు, చెడు చెవిలో చెప్పు అని. స్వస్తి. ఇప్పుడు డాక్టర్ లక్ష్మూర్తి గారిని 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు పూజ్యులు డాక్టర్ కేఎల్వి ప్రసాద్ గారు, ఈరోజు ఉపన్యాసకులైనటువంటి పూజ్యులు బేతవులు రామబ్రహ్మ గారికి, మిత్రులైనటువంటి నరసింహారెడ్డి గారికి, అందరికి కూడా, ఆహుతులైనటువంటి పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు అర్పిస్తూ, ఇది మా మేనమామ గారి 3వ స్మారకోపన్యాసం. అయితే ఎప్పుడు చూసినా మరి రామాయణ గురించే ఎందుకు చెప్తున్నారు, ఎప్పుడు చూసినా ఈ 3వ ఉపన్యాసం కూడా రామాయణ గురించే అంటే 2 విషయాలు చెప్పి నేను కోరుకుంటాను. మామగారు అనేక సంవత్సరాలు ప్రతి ఏకాదశి రోజు ఆధ్యాత్మ రామాయణ పారాయణం చేసేవారు. వారు శివాభిషేకం ప్రతిరోజు చేస్తూ ఈ ఆధ్యాత్మిక రామాయణాన్ని అవపోసన పట్టారు. అందుకే వారు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, ఎవరిని చూసినా కూడా రాముణ్ణే భావిస్తూ, ఏ వ్యక్తిని గౌరవించినా రాముణ్ణే గౌరవించినట్టుగా భావిస్తూ తన జీవితాన్ని, సర్వస్వాన్ని రాముడికి అంకితం చేసినటువంటి మహామనిషి. నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా వారు ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండేటువంటి వారు. ఏదన్నా అడిగితే తాను జవాబిచ్చే కంటే మొదలు ఒక చిరునవ్వు వేస్తూ తర్వాత మళ్ళీ జవాబిచ్చేవారు. వారు ఒక స్థితప్రజ్ఞులని నేను చెప్తాను. ఎందుకంటే సమదుఃఖ సుఖ, ఎప్పటికి కూడా దుఃఖంలో సుఖంలో కూడా ఒకే మాదిరిగా ఉండేటువంటి ఆయన స్థితప్రజ్ఞుడు. ఎంత దుఃఖాల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, అది కాకుండా ఎంత సుఖాలు వచ్చినా కూడా మార్పు లేకుండా తన
జీవితాన్ని రామునికి అంకితం చేసినటువంటి మహామనిషి. అటువంటి మహామనిషి రామాయణంలో రాముని గురించి ఎప్పటికీ చేసేటువంటి వాడు కనుక ఆయన గురించి ఈ స్మారక ఉపన్యాసాలు చేస్తున్నాము. మా బావమరిది అయినటువంటి నరహరి, జానకిరామ శాస్త్రి, కృష్ణమూర్తి, సదాశివ్ వారు నిజంగా కూడా అంటే పితృ రుణాన్ని తీర్చుకుంటున్నారు. లేకపోతే ఈ రోజులలో పితృలను తల్లిదండ్రులు గౌరవించేవాడు చాలా అరుదు. వారికి నా అభినందన తెలుపుతూ ఈశ్వరుడు, జానకి రాముడు వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలి అని ప్రార్థిస్తూ, మా మేనమావ గారి ఆత్మకు శాంతి నొనగూర్చుగాక అని చెప్తూ ప్రార్థిస్తూ, నాకు ఈ సదవకాశాన్ని అందించినటువంటి మా సహృదయ సంస్థ, ఇప్పటికి వాళ్ళు నిజంగా కూడా సహృదయులే. నేను ఎప్పటికీ వేదిక మీద కూర్చోవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మా కార్యక్రమం అయినప్పటికీ కూడా నన్ను అనవసరంగా ఈ వేదిక మీదకి పిలిపించి ఏదో ఒక గౌరవాన్ని కల్పిస్తున్నారు. ఇక ముందు నేను అనుకుంటాను అటువంటి అవసరం లేకుండా వేరే వాళ్లకు అవకాశం ఇస్తే మంచిది, ఎందుకంటే ఈ మా కార్యక్రమేనా ఇది, ఆ సంస్థ కూడా మాదేనా. కొరకు మమ్మల్ని గౌరవించాల్సింది కానీ మాకేదో చేయాల్సింది అవసరం లేదు. అయినా వారి సహృదయతకు సహృదయంగా నా అభినందనలు తెలుపుతూ రామబ్రహ్మం గారికి వారు, ఎందుకంటే అంత దూరం నుంచి ప్రత్యేకించి వచ్చి ఈ రామాయణం గురించి చేయాలి. మా కృష్ణమూర్తి అడిగాడు, బాబా ఏమి టాపిక్ ఇద్దాము అని. నాకు ఒకటేసారి స్ఫురించింది, ప్రతి వాళ్ళకి అనుమానం కలుగుతుంది ఎందుకు